దండాలి స్వామి. ఏంటి ఇదంతా? హోమం ఆపేస్తారన్నావు కదా. జరిపిస్తానన్నాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. మనశ్శాంతి కోసం. ఎవరికి? నీకా నీ కోడలుకా? తిరిగి వెళ్ళేటప్పుడు నీకే తెలుస్తుందమ్మమ్మా. సత్తి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సరేనా? అన్ని రెడీగా ఉన్నాయండి. మీరేం దిగులు పడమాకండి. అనుకున్న టైంకి పని పూర్తి అయిపోద్ది అంటున్నానుగా. నన్ను నమ్మండి అంతే. ఎన్ని పెగ్గులేసినా నా లెగ్గులు స్టడీగా ఉంటాయి. పని కరెక్ట్ గా ఉంటుంది సరేనా? ఈ హోమాలేంటో ఈ పూజలేంటో బొత్తిగా అర్థమై చావడం లేదు. దీని మూలంగా ఎవరికి మంచి జరుగుతుందో ఎవరికి చెడు జరుగుతుందో నీకే తెలియాలి స్వామి. మంచి వాళ్ళకి చెడు జరిగేలా, చెడ్డ వాళ్ళకి మంచి జరిగేలా నువ్వే చూడాలి స్వామి. అబ్బే ఏంటిది? గుళ్ళోకి ఎంతమంది తోపులు వచ్చినా ఎంతమంది పాపులు వచ్చినా అందరినీ సమానంగా చూసే దేవుడు అడుగు పెట్టగానే నాకు ఇలాంటి సన్మానం చేసాడేంటి? కొంప తీసి నేను చెడ్డదాన్నని అప్పుడే పసిగట్టేశాడా ఏంటి? కర్మ, ఇప్పుడు ఇది ఎక్కడ కొడుకోవాలి?
తల్లి, హోమం జరిపించడం వెనుక మా అత్తగారి అంతరార్థం ఏంటో నాకు అర్థం కాకపోయినా ఈ గ్రహశాంతి మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా ఆశీర్వదించు తల్లి. ఆయన మా పెళ్లి రోజున వేరు కాపురానికి వెళ్లిపోదామన్నారు. అప్పటి నుంచి ప్రారంభమయ్యే మా కొత్త కాపురంలో ఎలాంటి కలతలు రాకుండా దీవించు. ఇక్కడికొచ్చిన వాళ్ళల్లో మంచి కోరుకునే వాళ్ళెంతమందో, చెడు కోరుకునే వాళ్ళెంతమందో నీకు తెలుసు. దయచేసి మాకు మాత్రం మంచి జరిగేలా చూడు తల్లి. ఎవరు ఏం కోరుకున్నా నేను కోరుకున్నది మాత్రం నెరవేరేలా ఆశీర్వదించు తల్లి. ఎవడ్రా ఈ వైరు దారిలో పెట్టి చచ్చింది? ముందుకు పడి ఉంటే నా పిట్టుడు పళ్ళు ఎన్ని రాళ్ళుండేవో. అరే కొంపదీసి దేవుడు కోపం వచ్చి వైరు పీకేశాడా ఏంటి? ఈ మొదర ముసలిది పీకేసి ఉంటుంది. మళ్ళీ ఫిట్ చేయాలి.